నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షక మహాశయులకు స్వాగతం. నేటి తీర్థయాత్రలో ఉజ్జయినిలో అడుగు పెడదాం. శక్తి స్వరూపంగా పూజలు అందుకుంటున్న హరసిద్ధమాత క్షేత్రాన్ని దర్శించుకుందాం. హరసిద్ధి మందిరం ఉజ్జయిని మోక్ష నగరాల్లో ఒకటిగా పేరు పొందిన అవంతికాపురి విక్రమార్కుడి కాలంలో ఉజ్జయిని నగరంగా ఖ్యాతికెక్కిందని పౌరాణిక కథనం. ఈ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర లింగంతో పాటు 50 పైచిలుకు శక్తిపీఠాల్లో ఒకటైన హరసిద్ధిమాతా పీఠం సైతం ఇక్కడే ఉంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో హరసిద్ధి అమ్మవారి క్షేత్రాన్ని సైతం తప్పకుండా దర్శించి పూజలు సమర్పిస్తారు, పునీతులవుతూ ఉంటారు. హరసిద్ధి అమ్మవారి ఆలయ నిర్మాణం మరాఠా రాజుల కాలంలో జరిగిందని చరిత్ర చెబుతోంది. కోట గోడను తలపించే ప్రాకార కుడ్యంపై చరిత్రకు సాక్ష్యం చెబుతూ పురాతన శిల్పాలు కనిపిస్తాయి. మెట్ల మీదుగా ఎత్తైన ఆలయ ప్రాంగణంలోకి భక్తులు ప్రవేశిస్తారు. శివాలయంలో నందీశ్వరుడిలాగా ఇక్కడ హరసిద్ధి అమ్మవారి మూల విరాట్టుకి ఎదురుగా ఆమె వాహనమైన సోమనంది సింహరూపంలో దర్శనమిస్తుంది. శివపార్వతులు కలిసి ఉన్నప్పుడు వారు వృషభ వాహనమైన నందీశ్వరుడిపైనే ఉంటారు. కాని అమ్మవారు రాక్షస సంహారం కోసం దిగివచ్చేటప్పుడు సింహవాహినిగా అవతరిస్తుంది. ఆ సింహవాహనాన్ని సోమనంది అంటారు. భక్తులు సోమనందికి నమస్కరించి లోహ నిర్మిత కవాటాలు దాటి గర్భాలయంలో ప్రవేశించేందుకు అనుమతి తీసుకుంటారు. ద్వారం వద్ద 2 జేగంటలను మోగిస్తూ అమ్మవారికి తమ రాకను విన్నవించుకుంటారు. మందిర ముఖ మంటపంలో అర్ధగోళాకారం పైకప్పు మీద శ్రీచక్రం దర్శనమిస్తుంది. ఒక బిందువు చుట్టూ వివిధ దశలలో ప్రయాణించే చిన్న చిన్న త్రిభుజాలు చివరకు 2 వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాలుగా ఏర్పడడం శ్రీచక్ర విశేషం. శక్తి స్వరూపిణిలైన శ్రీవిజయ, లలితాదేవి, త్రిపుర సుందరీ దేవతలను శ్రీచక్రంలోని త్రిభుజాలు సూచిస్తాయి. 9 కోణాలతో విరాజిల్లే శ్రీచక్ర యంత్రంలో విశ్వంలోని సమస్త జీవకోటికి ఆహారం ద్వారా ప్రాణశక్తిని ప్రసాదించే ముఖ్య దేవత అన్నపూర్ణతో పాటు సిరి సంపదల అధిదేవత శ్రీ మహాలక్ష్మి, సకల విద్యలకు నెలవైన శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారు, కమల కాళి, భువనేశ్వరి, చిన్నమస్త వంటి శక్తి స్వరూపాలు, వివిధ శక్తిపీఠాల అధిదేవతలు, నవదుర్గలు, త్రిపుర భైరవి, ధూమావతి, బగలాముఖి, మాతంగి చిత్రాలు వర్ణరంజితంగా దర్శనమిస్తాయి.
पर्णा महामाया अत्रिसुत कात्यायनी महाशक्ति महाकाली रौद्रमुखी दाक्षायणी తల పురాణాన్ని అనుసరించి ఒకానొక సమయంలో చండు ముండు అనే ఇద్దరు రాక్షసులు భయంకరంగా విరుచుకుపడి సృష్టిని విధ్వంసం చేయసాగారు. అప్పుడు శివుడి ఆజ్ఞ కోరిక మేరకు పార్వతీ అమ్మవారు హరసిద్ధి మాతగా అవతరించి త్రిశూలంతో రాక్షసుల్ని వధించి ధర్మాన్ని నెలకొల్పింది. అందువల్ల ఆలయ ప్రాంగణ కుడ్యాలపైన ఈ తల్లి చండముండ దమనిగా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శనమిస్తుంది. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. ఆ కథలోకి వెళ్దామా? ఉజ్జయిని నగరాన్ని పాలించిన విక్రమాదిత్యుడు హరసిద్ధి మాతను కులదేవతగా ఆరాధించేవాడు. ఆయన ఒకసారి కాశీక్షేత్రానికి వెళ్లాడు. అనునిత్యం తాను పూజించే హరసిద్ధి మాతను సైతం విక్రమార్కుడు తనతో తీసుకువెళ్లాడు. విశ్వేశ్వర దర్శనం తర్వాత ఆయన ఉజ్జయినికి తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పుడు హరసిద్ధిమాత కాశీలో తన పాదాలను విడిచిపెట్టి విక్రమాదిత్యుణ్ణి అనుసరించింది. మార్గమధ్యమంలో ఆయన కరావళి అనే ప్రాంతంలో మజిలీ చేసి దట్టమైన అడవిలో హరసిద్ధి మాతను పూజించాడు. అక్కడినుంచి ప్రయాణం ఆరంభించిన సమయంలో అమ్మవారు ఆ వన సౌందర్యానికి ముచ్చటపడి తన శరీరంలోని తల దిగువ భాగాన్ని కరావళిలో విడిచిపెట్టి కేవలం శిరస్సుతో మాత్రమే ఉజ్జయిని నగరం చేరుకుని చిరునవ్వులు చిందిస్తూ పచ్చని పసుపు రాసిన శిరస్సుతో దర్శనమిస్తోందని ఇక్కడివారు చెబుతారు. అమ్మవారి శిరస్సు వెనుక పైభాగంలో అన్నపూర్ణాదేవి, దిగువ భాగంలో మహాకాళి నిత్యపూజలు హారతులు అందుకుంటున్నారు. రాజా విక్రమాదిత్యుడు అమ్మవారి కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆత్మ సమర్పణలో భాగంగా 11 సార్లు తన శిరస్సును శ్రీచరణాలకు సమర్పించాడని, అలా సమర్పించిన ప్రతిసారీ తెగపడిన తలలో ప్రాణశక్తి అంకురించి తిరిగి శరీరంతో కలిసిపోయేదని, 12సారి మాత్రం తల శరీరం వేరై అమ్మవారిలో విక్రమాదిత్యుడు ఐక్యమయ్యాడని స్థల పురాణ కథన సారాంశం. హరసిద్ధి ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న మందిరాలలో పేరు పొందిన మందిరం అగస్తేశ్వర మహాదేవ్ మందిరం. ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగంతో పాటు ఇక్కడి క్షిప్రానదీ తీరంలో అనేక శివాలయాలు ఉన్నాయి. వీటి సముదాయాన్ని 84 మహాదేవ్ అంటే 84 శివాలయాలు అని వ్యవహరిస్తారు. పురాణాల్లో పేరు పొందిన మునుల పేరిట ఈ మందిరాలు ప్రసిద్ధి చెందాయి. ఉజ్జయినికి వచ్చిన శివభక్తులు ఈ 84 మందిరాలను దర్శించడం ఒక సంప్రదాయం. వీటిలో మొదటిది అగస్తేశ్వర మహాదేవ్ మందిరం. ఇదే అగస్త్య మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. హరసిద్ధి అమ్మవారిని దర్శించిన భక్తులు ఈ మందిరానికి విచ్చేసి అభిషేక అర్చనలతో అగస్తేశ్వర స్వామివారి కృపకు పాత్రులవుతారు. ఆలయ ప్రాంగణంలో దీపస్తంభాలు ఉన్నాయి. వీటిని విక్రమార్కుడి శిరస్సుకు ప్రతీకలుగా భావిస్తారు. విక్రమాదిత్యుడు అమ్మవారిని ఆరాధించే సమయంలో ఆయన అంతరంగం భక్తితో ఉప్పొంగినప్పుడు ఈ స్తంభాలలోని అన్ని దీపాలు తమంతట తామే వెలిగేవట. ఉజ్జయినిని పరిపాలించిన పర్మార్ వంశీయుల ఇలవేల్పుగా ఆరాధించే హరసిద్ధి క్షేత్రంలో జంతుబలి లేదు.
అమ్మవారిని అనేక రకాల కోరికలతో మొక్కుకొని అవి నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులు ఈ స్తంభాల ప్రమిదలలో నూనె దీపాలను వెలిగించి అమ్మవారికి కానుకలుగా పట్టువస్త్రాలు సమర్పించి మనస్ఫూర్తిగా తమ మొక్కుబడులను చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకత. 15 అడుగుల ఎత్తున ఉండే ఈ దీపస్తంభాల నుంచి ప్రసరించే వెలుగులు భక్తుల హృదయాల్లోని తమోగుణాన్ని హరించి సాత్విక గుణదీప్తిని ప్రజ్వరిల్లేలా చేస్తాయి. ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలో ఈ దీపాల వెలుగులు ఆలయ శోభను రెట్టింపు చేస్తాయి. హరసిద్ధి మాత ఆలయ సముదాయంలో శివ శక్తి కుటుంబానికి చెందిన దేవీ దేవతలు కొలువు తీరి ఉన్నారు. రండి వారిని దర్శించుకుందాం. ఆలయ ప్రాంగణంలో శక్తి అవతారమూర్తులకు సంబంధించిన ఉపాలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండే మహామాయ ఆలయం ప్రముఖమైనది. నేల మట్టానికి దిగువన భూగృహంలో ఉండే ఈ చిన్న ఆలయంలో భక్తులకు ప్రవేశం లేదు. కేవలం పూజారి మాత్రం ప్రవేశించి మహామాయ అమ్మవారికి పూజాదికాలు సమర్పించి అనేక సంవత్సరాలుగా రాత్రి పగలు తేడా లేకుండా వెలుగుతున్న అఖండ దీపానికి తైలం పోసి వత్తిని సరిచేస్తాడు. ఈ ఆలయ సముదాయంలోనే శ్రీ మనోకామానసిద్ధ హనుమాన్ మందిర్ ఉంది. రుద్రాంశ సంభూవుడైన ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తూ ఈ మందిరంలో పూజలు గైకుంటున్నాడు. సాధారణ ఆంజనేయ విగ్రహాలకు భిన్నంగా సింధూర వర్ణంలో విరాజిల్లే ఈ హనుమంతుడి విగ్రహం చేతులు జోడించి తోకను పైకెత్తి కేవలం శిరస్సుతో మాత్రమే దర్శనమివ్వడం విశేషం. రామాయణంలో హనుమ వీర విహారం చేసి దుష్ట సంహారం చేసినప్పుడు విజయోత్సాహంతో తోకను పైకెత్తిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ విగ్రహం విజయ సంకేతంగా నిలుస్తుంది. అదేవిధంగా సింధూర పూజ హనుమకు ఎంతో ప్రీతిదాయకం. పట్టాభిరాముడు అయోధ్యను పాలిస్తున్న సమయంలో సీతమ్మవారు భర్త క్షేమాన్ని కోరి తన పాపిట్లో నిత్యం సింధూరాన్ని ధరించడాన్ని చూసిన హనుమ రెట్టించిన ప్రభు భక్తితో తన నిలువెల్లా సింధూరాన్ని పూసుకున్నాడని, అది మొదలు ఆంజనేయ ఉపాసనలో సింధూరానికి ప్రాముఖ్యం ఏర్పడిందని అంటారు. ఈ మందిరానికి ఎదురుగా ఆంజనేయ మనోమందిరంలో కొలువుంటే శ్రీరామ ప్రభువు సీతా లక్ష్మణ సమేతుడై పూజలందుకుంటున్నాడు. మరోవైపు రావణ సంహారం తర్వాత పాప పరిహారం కోసం రాముడు అర్పించిన శివమూర్తి ఇక్కడ రామేశ్వర ప్రభువుగా లింగరూపంలో అభిషేకాలు అందుకుంటున్నాడు. ఈ ప్రాంగణంలోనే శక్తి స్వరూపిణి వినాయకపుత్రి అయిన సంతోషీమాత మందిరం ఉంది. 16 శుక్రవార్ అంటే 16 శుక్రవారాల దీక్షతో అమ్మవారిని అర్పించే మహిళలు ఈ సంతోషీమాత మందిరాన్ని దర్శిస్తారు. ఇక్కడికి సమీపంలో బృందావన విహారుడైన వేణుగోపాలుడు పలుకరిస్తున్నాడు. ఈ సముదాయానికి చేరువలోనే అత్యంత ప్రముఖమైన కర్కోటేశ్వర మహాదేవ్ మందిరం ఉంది. బ్రహ్మదేవుడి సన్నిధిలో ఉండే కర్కోటక సర్పరాజు సృష్టికర్త ఆజ్ఞ మేరకు శివశక్తులు కొలువుతీరిన ఉజ్జయిని క్షేత్రంలో తపస్సు చేశాడు. పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొంది ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. జన్మజాతకంలో కర్కోటక కాల సర్పదోషం ఉన్నవారు ఇక్కడి కర్కోటేశ్వర మహాదేవ్ మందిరంలోని పరమేశ్వరుణ్ణి పూజించి రాహుకేతు కాల సర్పదోషం నుంచి విముక్తి పొందుతారు.
అభిషేక ప్రియుడైన కర్కోటేశ్వర మహాదేవ్ మందిర ఆవరణలోనే జయ గజానన వినాయక ఉపాలయం, సింహవాసిని భవానీమాత, రుద్రాంశ సంభూవుడైన కాలభైరవస్వామి, దుష్ట సంహారిణి కాళీమాత వంటి దేవీ దేవతల ఉపాలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణ కుడ్యాలపై దేవీ దేవతల విగ్రహాలు సింధూర వర్ణంలో దర్శనమిస్తున్నాయి. శక్తి పూజలకు నిలయమైన ఈ ఆలయ సమూహంలో నిత్యం జరిగే పూజలతో పాటు వివిధ మాసాల్లో ఆయా దేవీ దేవతల ప్రత్యేక పర్వదినాల్లో భక్తిపూర్వకంగా జరిగే ఉత్సవ విశేషాలు సైతం ఉన్నాయి. హరసిద్ధి మాతా ఆలయంలో సామూహిక హారతి కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యం ఉంది. వీటిలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి మంత్రయుక్తంగా పూజాదికాలు సమర్పించిన తర్వాత అర్చకులు హారతి ఇస్తారు. హారతి సమయంలో తప్పెట్లు, తాళాలు మోగిస్తూ భక్తులు తన్మయత్వంతో పాల్గొంటారు. మంత్రపుష్ప పఠనంతో స్వస్తి వాచకాలు పలుకుతూ జగన్మాత కరుణ కోసం చేతులెత్తి ప్రార్థిస్తారు. భక్తులందరూ పాడుకునేందుకు వీలుగా జయ అంటే గౌరీ, మయ్యా జయశ్యామ గౌరీ, తుమ్కో నిసీదిన్, ధ్యావత్ హరిబ్రహ్మ శివరి అనే అమ్మవారి హారతి గీతాన్ని పెద్ద పలక మీద హిందీలో రాసి అందరికీ కనిపించేలా ప్రత్యేకంగా అమర్చారు. దేవీ నవరాత్రులలో అమ్మవారి అలంకార వైభవాలను భక్తులు విశేషంగా దర్శించి ఆవరణలోని దీపస్తంభాలను వెలిగిస్తారు. విశేష పర్వదినాల్లో ప్రత్యేకించి రాత్రివేళ ఉజ్జయినిలోని హరసిద్ధీమాత ఆలయ ప్రాంగణం భక్తజనులతో దీపస్తంభ కాంతులతో సందడి చేస్తోంది. ఎంతో చరిత్ర, ఎన్నో విశేషాలతో కూడిన ఉజ్జయిని నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల భక్తులు ఇక్కడికి వచ్చేందుకు రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఉజ్జయినిని సందర్శించుకోరే భక్తుల కోసం ఇవిగో వివరాలు. హరసిద్ధి మాత ఆలయాన్ని ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు తెరుస్తారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారికి అర్చనలు, హారతులు నిర్వహిస్తారు. సాయంకాలం ప్రదోషకాల పూజానంతరం 7 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. ప్రతి ఉదయం 7 గంటల నుంచి 8 వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నిర్ణీత సమయాల్లో అమ్మవారికి విధిగా హారతులు సమర్పిస్తారు. వీటిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. అదేవిధంగా రాత్రివేళ దీపస్తంభాలలో 726 దీపాలను వెలిగిస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి వెళ్లేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ విడిది చేసినందుకు అన్ని సదుపాయాలతో కూడిన హోటళ్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల వారు మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్ నగరానికి రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా చేరుకుని అక్కడ్నుంచి కాజూరీ సడక్, సెహోర్, దేవాస్ల మీదుగా ఉజ్జయినిలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళ్ మందిరానికి, దానికి చేరువలోనే ఉన్న శక్తిపీఠమైన హరసిద్ధి మందిరానికి, చింతామణి, నవగ్రహ శని మందిర్ వంటి ఇతర ఆలయాలకు వెళ్లేందుకు టాక్సీ, ఆటో వంటి రవాణా సదుపాయాలు ఉన్నాయి.
పురాణాల్లో చండముండ దమనిగా, విక్రమాదిత్యుడి కుల దేవతగా, శివపరివార దేవతల మధ్య పూజలు అందుకుంటున్న హరసిద్ధి మాతకు ప్రణామాలు సమర్పిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.